ప్రజలందరూ నా దేశం నా బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న దృష్ట్యా ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేసిన ప్రధాని పిలుపును అందరూ గౌరవించాలన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి రవీంద్ర సైకిల్పై వచ్చారు. ప్రధాని పిలుపు మేరకు ఆయన ఇంటి వద్ద నుంచి కార్యాలయానికి సైకిల్ మీద వచ్చి ప్రజానికానికి తన సంకేతాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధ నేపథ్యంలో దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న దృష్ట్యా ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేసి ప్రధాని పిలుపును అందరూ గౌరవించాలన్నారు. దానిలో భాగంగా ఇంధనంతో పాటు వంట నూనె, గ్యాస్ తదితర ఖర్చులన్నింటినీ పరిమితం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తమ కాన్వాయ్లను తగ్గించుకుని ఖర్చులను ఆదా చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా ఇవాళ ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆయిల్ కొరతకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఇప్పటికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముందస్తు చర్యలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన ఖర్చులు తగ్గించాలి, ఆయిల్ వాడకాన్ని ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, అలాగే కొన్ని మనం ఇంటి ఆయిల్ కానీ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలని చెప్పి వారు పిలుపునివ్వడం, అలాగే బంగారం వాడకాన్ని కూడా మరి పూర్తిగా ఆపుదల చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో దేశం కోసం, ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం కొన్ని పొదుపు కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి నుంచి ప్రధానమంత్రి గారు కూడా వారి కాన్వాయ్ని తగ్గించుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వారి కాన్వాయ్ని తగ్గించుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా వారి కాన్వాయ్స్ తగ్గించుకుని అవసరమైన మీదట మాత్రమే వెహికల్స్ వాడాలి, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సైక్లింగ్ కానీ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇవే ఎక్కువ వాడాలి. అలాగే ఇంటికి కూడా మనం వాడుతున్నటువంటి వంటను కూడా పొదుపుగా మనం వంట చేసుకునే దానికోసం గ్యాస్ నిల్వలు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. అలాగే సోలార్, ఇప్పుడు ఎందుకైతే మనం ముందు నుంచి ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక సోలార్ పెట్టుకోవాలని చెప్పి పిలిపించారు. ఇవాళ ఆ ఇంధనం కూడా మన ఖర్చు తగ్గించుకునేదానికి అవకాశం వస్తుంది. మరి ఈరోజు మనం ప్రతి ఒక్క పౌరులను కూడా నా దేశం నా భద్రత కింద ప్రతి ఒక్కరు కూడా ఒక అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ మనం పెడుతున్నటువంటి ఖర్చుల్ని, వెహికల్స్ని వీలైనంత వరకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలా, అవసరమైన దగ్గర మాత్రమే ఆ వెహికల్స్ వాడాలి. అట్లాగే ఇవన్నీ చేయటం వల్ల దేశానికి మనం విదేశీ మార్గద్రవ్యాన్ని, ఎందుకంటే బంగారానికి కానీ పెట్రోల్, డీజిల్ కానీ పెద్ద ఎత్తున విదేశీ మార్గానికి మనం ట్యాక్సులు చెల్లించుకుంటాం. అవన్నీ కూడా కంట్రోల్ చేసి దేశ ఉత్పత్తులనే మనం ఉపయోగించుకుంటూ దేశ సౌభాగ్యం కోసం అందరూ కూడా మరి నా దేశం నా భద్రత కార్యక్రమం కింద అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నేను కూడా ఈరోజు సైకిల్ స్టార్ట్ చేశాము. అవసరం ఉన్నంత మాత్రమే నేను. రాష్ట్రంలోని చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతోందని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు కేవలం ఐసీడీఎస్కే పరిమితం కాకుండా ఆశా, ఏఎన్ఎం, గ్రామ సర్పంచులతో కలిసి పనిచేసి బెస్ట్ అంగన్వాడీగా నిలవాలని సూర్యకుమారి పిలుపునిచ్చారు. స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్లో అచ్చ ప్రాజెక్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందిస్తూ వారి సవాళ్లను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారని ఆమె కొనియాడారు. ఒకరోజు అంగన్వాడీ కార్యకర్తగా తాను అని చెబుతూ సెక్రటరీ హోదాను పక్కన పెట్టి ఒకరోజు అంగన్వాడీ కార్యకర్త ఎదుర్కొనే రోజువారీ కష్టాలను ఆమె కళ్లకు కట్టినట్లు వివరించారు.
మారుతున్న సామాజిక దృక్పథం, గతంలో ఆసుపత్రి ప్రసవాల పట్ల ఉన్న భయాందోళనలు ఇప్పుడు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని, ఇదే విధంగా అంగన్వాడీ పట్ల కూడా నమ్మకం పెరగాలని ఆకాంక్షించారు. అంగన్వాడీ సెంటర్లో అక్కడక్కడ మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. సుమారు 11 నుంచి 12 లక్షల మంది పిల్లలు రావాల్సి ఉండగా ప్రస్తుతం 8 నుంచి 8.5 లక్షల మందే అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారని, ఈ సంఖ్య క్రమేపీ పెరగాలని పేర్కొన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు విడివిడిగా కాకుండా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఒకే రకమైన శిక్షణను అందించాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ఎదుగుదలలో భాగస్వాములు కావాలని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ పిల్లలతో సమయం గడపాలని, అది వారి బాధ్యతని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇండక్షన్ స్టవ్ల పంపిణీ వంటి చర్యల ద్వారా అంగన్వాడీల పని భారం తగ్గుతుందని, హెల్పర్లను కూడా విద్యా బోధనలో భాగస్వామ్యులను చేయాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు కేవలం ICDSకే పరిమితం కాకుండా ఆశా, ANM, గ్రామ సర్పంచులతో కలిసి పనిచేసి బెస్ట్ అంగన్వాడీగా నిలవాలని సూర్యకుమారి పిలుపునిచ్చారు. ఈరోజు దాదాపు 9 లక్షల మంది మనకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లలు అంగన్వాడీ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళకి పునశ్చరణ నుండి ఇంకొకసారి అందరికీ కూడా ఒక సులభ రీతిలో పాఠం చెప్పే పద్ధతికి, అలాగే పేరెంట్స్కి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే రీతిలో వాళ్ళ మీటింగ్స్లో, అలాగే సూపర్వైజర్ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎవరెవరు ఎలా పాఠం చెప్పారు అన్నది ఆదర్శిలాలో ఉన్న ఏ మంత్లో, ఏ వారంలో, ఏ రోజు ఏ పాఠం చెప్పాలన్న సిలబస్ మాకు ఆల్రెడీ తయారై ఉంది. అది చెప్పే పద్ధతుల మీద ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద ఒక సరళీకృత దారిలో మనకి ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈరోజు ఒక నాందిగా అనుకోవచ్చు. NGOs అందరి సహకారంతో, ముఖ్యంగా క్రిస్ప్ సహాయంతో, అలాగే మన సృజన ఫౌండేషన్ వాళ్ళు కూడా, ఇంకా చాలామంది, ఇంకా దాదాపు ఒక 9 మంది NGOs దీనిలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళందరి సహాయంతో ఈ ట్రైనింగ్స్ కానివ్వండి, మెటీరియల్ పబ్లికేషన్ కానివ్వండి, అలాగే క్వాలిటీ ఆఫ్ ద లెసన్ ప్లానింగ్ కానివ్వండి, వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంట్రడక్షన్ కానివ్వండి, కమెన్స్మెంట్ జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి NTR డిస్ట్రిక్ట్ని కేంద్రంగా ఎంచుకున్నాము. కానీ ఇది ఇక్కడే కాకుండా మొత్తం కలిపి ఒక 2000 ఫస్ట్ ఫేజ్లో 2000 అంగన్వాడీని ముందుకు తీసుకెళ్లాలన్నది ఇది ప్లాన్. త్వరలో స్టేట్ అంతా కూడా ఈ లెసన్ ప్లాన్ తయారీయే కాకోకుండా పిల్లలు నేర్చుకున్న తర్వాత ఏ రకంగా వాళ్ళకి ఇది అందింది అన్నది కూడా ఇప్పుడు దాకా ఎక్కడ కూడా దేశంలో అది ఇవాల్యుయేషన్ అన్నది జరగటం లేదు. మనకి 10th క్లాస్ పరీక్ష పెడితే పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అన్నది తెలిసిపోతుంది. కానీ ప్రీ స్కూల్లో వచ్చిన పిల్లవాడు ఎంత మటుకు నేర్చుకున్నాడు అన్నది మాత్రం మనకి ఇప్పుడు దాకా ఎటువంటి పద్ధతి లేదు. కానీ ఇక్కడ ఒక ఎగ్జామ్ రీతిలో కాకుండా, ఒక్కొక్క పిల్లవాడికి కాకుండా ఒక సెంటర్ మొత్తానికి కలిపి ఆ సెంటర్లో పాల్పంచుకున్న పిల్లలు దేనిలో బాగా నేర్చుకున్నారు, ఏమేంట్లో ఇంకా వెనకబడి ఉన్నారు అన్న దానిలో మనకి అసెస్మెంట్ చేయడానికి మాకు క్రిస్ప్ వాళ్ళ సహాయంతో మేము ముందుకెళ్తున్నాము. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రతి అర్జీని నమోదు చేసి సీఎం కార్యాలయానికి పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల మంజూరు, పింఛన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, తల్లికి వందనం, స్వయం సహాయక సంఘాల సమస్యలు, చిరు వ్యాపారుల ఇబ్బందులు వంటి పలు అంశాలపై ప్రజలు వినతులు అందజేశారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండి సాధ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ప్రతి అర్జీని నమోదు చేసి సీఎం కార్యాలయానికి పంపిస్తూ పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమల్లో భాగంగా పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, తల్లికి వందనం, రైతు నేస్తం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పాత గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో పట్టాలు ఇచ్చారు, సెంటు పట్టాలు. అది ఇవ్వకపోయినా మీకు ఇచ్చినట్టే రాసుకున్నారు. అది చెక్ చేయించుకోము, ఇక్కడే చెక్ చేస్తారు. అరే ఇప్పుడు వాళ్ళమ్మ నేను డిలీట్ చేపిస్తా,
అదే క్యాన్సిల్ చేయించారు కదా. ఈడీఆర్ఆర్ అక్కడే అయితే నేను 2018లో 5,000 కట్టాను. కడితే నాకు మొన్న హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు అప్పుడు పడిపోయింది. తర్వాత ఈ 2 పట్టాలు ఇచ్చారు. ఎక్కడ చూడ నాకు ఇల్లు ఉందని వస్తుంది కానీ నాకు ఇల్లు అయితే లేదు. ఎంత కట్టావు డబ్బులు? 2018లో 5,000 కట్టానండి. కడితే నాకు మొన్న హార్ట్ ఆపరేషన్ అయింది, ఓపెన్ సర్జరీ. అప్పుడు వచ్చేసి ఈ డబ్బులు నాకు ఈ ఇల్లు డబ్బులు తీసుకోని వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాం. ఇల్లు మొన్న 5,000 ఇల్లు ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు జూలైలో మళ్ళీ మిగతా అన్ని ఇస్తున్నాం. డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఏం చేయండి, క్యాన్సిల్ అయిపోయినట్టు. ఇది ఇప్పుడు పెట్టిద్దాం. ఎక్కడేది పెట్టారా? ఏమన్నారు మరి? చూసుకో ఏంటమ్మా? ఏమా ఏంటి ఏది? చాలా మంది ఫోన్ వస్తున్నాయి మనం పుట్టినప్పటి నుంచి. 20 మందో మాకు పేర్లు రాసిస్తే ఎప్పుడు సరే ఇప్పుడు సంగతి చెప్పు. మా 2 సంవత్సరాలు ఇప్పుడు కాగితమే కదా. ఆ కాగితం ఏమి ఇప్పుడు మాకేమో ₹1,00,000 ఇవ్వలేదు ఎవరికి. ఒక కాగితం ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కాగితం ఇవ్వు, నేను మనిషిని పంపిస్తా. ఎన్నో దశాబ్దాలుగా పశ్చిమ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రైల్వే సమస్యల పరిష్కారానికి నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పర్యవేక్షణలో వారి ఆదేశాల మేరకు స్థానిక సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కార్యాలయం ప్రతినిధులు రైల్వే అధికారులతో కలిసి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య, ఇతర మౌలిక సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రైల్వే శాఖ పరంగా ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం రైల్వే డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయ, పశ్చిమ నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఎం మధు, సుజనా ప్రాజెక్ట్ సెంటర్ ప్రతినిధి ఉదయ్ కుమార్, ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గతంలో రైల్వే పరమైన సమస్యల పరిష్కారం కోసం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు గత నెల ఏప్రిల్ 21వ తేదీన ఈ ప్రతినిధి బృందం డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయతో కలిసి చర్చించిన నేపథ్యంలో నేడు సమస్యలున్న పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను తిరిగి రీఓపెన్ చేయడానికి సేఫ్టీ పర్పస్ దృష్ట్యా ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు పారిశుద్ధ్యం నిర్వహించే బాధ్యతలను చేపడితే నిరుపయోగంగా ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పాదచారులకు ఇబ్బంది లేకుండా షెల్టర్, లైట్స్, ఇతర రిపేర్ వర్క్స్ చేసి పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకువస్తామని డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయ తెలియజేశారు. కాళేశ్వరం మార్కెట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ నుంచి రైల్వే పార్సిల్ ఆఫీస్ వరకు కొత్తగా రోడ్డు అండర్ బ్రిడ్జ్ ఆవశ్యకతను డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయకు వివరించగా, సదరు రోడ్డు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయటకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి పరిష్కారాన్ని తెలియచేస్తామన్నారు. మీసాల రాజారావు బ్రిడ్జి వద్ద నుంచి రైల్వే స్టేషన్ వరకు అసంపూర్తిగా వదిలేసిన బీఆర్టీఎస్ రోడ్లోని పొడిగించి రైల్వే స్టేషన్ రోడ్డుకి కలిపితే నగర ప్రజలకు సదరు రోడ్ నుంచి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్కు చేరుకోవటం సులభతరం అవుతుందని డివిజనల్ ఇంజనీర్కు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధి బృందం తెలియచేయడం జరిగింది. ఈ విషయమై మయాంక్ ఉపాధ్యాయ సానుకూలంగా స్పందించారు. కుదూస్ నగర్ సిగ్నల్ ఆఫీసు వద్ద కల్వర్టుపై ఉన్న రోడ్డు చిన్నదిగా ఉండడం వలన ప్రజల రాకపోకలకు ఇబ్బందులుగా ఉన్నందున సదరు రోడ్డును విస్తరణ చేయుటకు సుముఖత వ్యక్తం చేశారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్డు విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న 2 మార్గాలు కాకుండా బస్టాండ్ చేరుకున్నటకు 3వ మార్గం ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. సదరు విషయంపై డివిజనల్ ఇంజనీర్ మయాంక్ ఉపాధ్యాయ ఆర్టీసీ, వీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని కొత్తగా రోడ్డు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయుటకు సానుకూలతను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా భవిష్యత్తులో నియోజకవర్గం వైభవం మారబోతోంది. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ సుజనా చౌదరి గారు మరి 2 సంవత్సరాలుగా నగరంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఆయన చేసే అనేక కార్యక్రమాల్లో రైల్వేకి సంబంధించిన సమస్యలు ఈ ప్రాంతానికి అధికంగా ఉన్నాయి కాబట్టి దాని పరిష్కారం కొరకు మరి ఈ రోజున ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో నన్ను కూడా సభ్యుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు 4 రోజుల క్రితం
రైల్వే డివిజన్కు సంబంధించిన ఈస్ట్ ఇంజనీరు మయాంక్ గారిని కలవటం జరిగింది. మరి ఈ రోజున వారు అపాయింట్మెంట్ ఇచ్చి మాకు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన కొరకు వారితో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఎర్రకట్ట అభివృద్ధి మీద మరి దాన్ని కూడా చూపించి దాన్ని డిపిఆర్ దాకా వెళ్ళటం జరిగింది. అలాగే బిఆర్టీఎస్ రోడ్ ఎక్స్టెన్షను మరి దశాబ్ద కాలాలుగా అది మరుగున పడి ఉండటం, మరి ఈనాడు సుజనా చౌదరి గారు వచ్చి దానికి పరిష్కార మార్గం కోసం మరి ప్రయత్నించమని చెప్పటం, ఈ రోజున రైల్వే అధికారులను కలవటం, దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా సాధ్యమైనంత మట్టికి ఎక్స్టెన్షన్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. దానికి దగ్గరలో ఉన్న కుద్దూస్ నగర్కి సంబంధించి అక్కడ కల్వర్ట్ మీద ఉన్న రోడ్డుని వెడల్పు చేయమని చెప్పి రైల్వే ఇంజనీర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా దాన్ని కూడా పరిశీలించి తక్షణ పరిష్కారం చూపిస్తానన్నారు. అట్లాగే విజయవాడ ట్రాఫిక్ సమస్య, ముఖ్యంగా బస్టాండ్ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ పార్క్ వరకు గల ట్రాఫిక్ అది నరకప్రాయంగా ఈ ప్రాంత ప్రజలకి కనపడుతోంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలనే ఉద్దేశంతో లో బ్రిడ్జ్లో ఉన్న 2 వెంట్లు కాకుండా 3వ వెంటనే రాజీవ్ గాంధీ పార్క్లోంచి బస్టాండ్ లోపల దాకా తీసుకువెళ్ళి హైవేకి కలిపే ప్రణాళిక తయారు చేసి రైల్వే వారికి అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా తయారు చేస్తానని చెప్పారు. అట్లాగే ఫోర్మెన్ బంగ్లా దగ్గర పంజా సెంటర్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, అది కూడా సంఘ విద్రోహ శక్తులకి నిలయమైపోయింది. అక్కడ మాదక ద్రవ్యాలును అట్లాగే బ్లేడ్ బ్యాచ్లు తయారయ్యి ఆ నడకకి అంతరాయం కలిగించేటట్టుగా అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న అక్కడ సంఘ విద్రోహ శక్తుల్ని నిర్మూలించి, అట్లాగే అక్కడ రోడ్డు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని బాగు చేసి లైట్లు ఏర్పాటు చేసి అక్కడ ఒక పోలీసు అవుట్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానికి కూడా సానుకూలంగానే స్పందించారు. కాళేశ్వరరావు మార్కెట్ నుంచి పార్సిల్ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక లో బ్రిడ్జిని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్న లో బ్రిడ్జిలో వర్షపు నీరు చేరిపోయి దాన్ని వాడకానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితులు మరి ఉత్పన్నమైన సందర్భంలో ఇంకో అదనంగా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయమని చెప్పాం. దానిని కూడా పరిశీలించి పై అధికారులతో మాట్లాడి దాని సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ అన్ని సమస్యలు గమనించి వారు ఈ రోజున మాతో పాటు మరి పర్యటనకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు సుజనా చౌదరి గారి ద్వారా ఆయన ఎమ్మెల్యేనే కాకుండా చారిటీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా అనేకం విజయవాడ నగరంలో కూడా చేస్తూ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలకి ఒక సంజీవని లాంటి 2 మెడికల్ వ్యాన్లు ఈ పశ్చిమ నియోజకవర్గంలో తిప్పుతూ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఆశయంతో మరి పనిచేస్తున్న వారు కూడా ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఒక వరంలాగా ఈ ప్రజలకి మరి దొరకటం ఇక్కడ ప్రజలు అదృష్టంగా భావిస్తూ మరిన్ని సేవలు వారు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ వాహనాలను కుదించుకున్న నేపథ్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే బాటలో తన వాహనాన్ని పక్కన పెట్టారు. నో వెహికల్ డే సందర్భంగా ఇకపై ప్రతి శుక్రవారం సైకిల్నే వినియోగిస్తానని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపును ప్రజలంతా పాటించాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైకిల్ ఎక్కారు.
2వ డివిజన్ పరిధిలోని మాచవరం ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె తన కార్యాలయం నుంచి సైకిల్పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై సబ్సిడీని ఇవ్వడం వలనే మనకు కేవలం ₹3.45 మాత్రమే పెరిగిందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తాను సైతం ప్రతి శుక్రవారం నో వెహికల్ డేని పాటిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగానే తన కార్యాలయం నుంచి మాచవరంలో జరిగిన కార్యక్రమానికి సైకిల్పై హాజరయ్యానని వివరించారు. ప్రజలందరూ ఆయిల్ పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. పోనీ సార్ వచ్చేసారు. పోనీ పోనీ చాలు చాలు కొడుతున్నా 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 పోనీ పోనీ సార్ వచ్చేసారు. కొట్టా సార్ దూరం వెళ్ళారు, మళ్ళీ దూరంగా వెళ్ళారు. కొట్టా ఫోటోలో కొడుతున్నా. గ్యాస్ కొరతలతో రేట్లు పెరుగుతూ అనేకమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ఆ రేట్లు పెరగటం వలన దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా అన్ని వస్తువుల మీద పడే సందర్భంలో మన దేశంలో కూటమి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంది. డీజిలు, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఆదా చేయమని. ఆదా చేయమంటే అనవసరమైన ఖర్చులు ఆపుకొని, హంగామాలు, ఆర్భాటాలు ఆపుకొని కొంతవరకు ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిల్వలు చూసుకుంటూ ప్రజలకు ఇబ్బంది రాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుని ప్రజల్లో పొదుపు అలవాటు చేసుకోవాలనే కాన్సెప్ట్తో మరి మోడీ గారు ఆయనకున్న 16 వెహికల్స్ తీసేసి 2 వెహికల్స్ మీదే రావడం జరుగుతోంది. ఆయన ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వెహికల్ మూవ్మెంట్ని తగ్గించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఆ చైతన్యం చేయాలని చెప్పి ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇవాళ తొలి శుక్రవారం, అందువల్ల ఇవాళ కార్యక్రమాలకి మరి సైకిల్ మీద రావడం జరిగింది. మరి సైకిల్ యాత్ర అంటే ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మంచిది, ఖర్చు జీరో, మన జీవితకాలం పెరుగుద్ది. కానీ ఈ రష్, ఈ యొక్క ట్రాఫిక్ వలన కొన్ని ఇబ్బందులు గురైనా దీన్ని అందరూ కూడా పబ్లిక్ కూడా అలవర్చుకునే ఆరోగ్యం కోసం మనం లక్షలు కోట్లు తగలబెట్టే బదులు సైకిల్ యాత్ర చేసుకుంటే రోజు ఎక్కడికి వెళ్ళినా విజయవాడ వరకు ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళినా పెద్ద కష్టం కాదు సైకిల్ మీద.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14, సిఎన్జి గ్యాస్పై ₹2 పెంపు ప్రజలపై మరింత భారం మోపుతుందని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని ముందే చెప్పామని, ఈ పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తం అవుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 6 గంటల నుండి పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఇటీవల కాలంలో ఏనాడు లేనట్టుగా 1 లీటర్ పెట్రోలు, డీజిల్ పైన ₹3.11, ₹3.14 పెంచారు. గ్యాస్ పైన కేజీకి ₹2 చొప్పున పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి భారం మోపడం అనేది నిజంగా అనూహ్యము. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రచారం చేశారు. ఇతర దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే పెంచకుండా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఫోటోలన్నీ వేసి, ఫ్లెక్సీలు వేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మరి ఇవాళ ఉన్నట్టుండి భారం మోపారు. మేము ముందే చెప్పాము, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీతో సహా చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఖచ్చితంగా భారం మోపుతారు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని చెప్పడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భారాన్ని మోపుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాన్ని మోపడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం ఫలితంగానే ఈ రేట్లన్నీ కూడా పెంచుతా ఉన్నారు. ఎందుకంటే టోటల్గా అమెరికాకు సరెండర్ అయినావు. ట్రంప్ గారు ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాలు పాటిస్తూ ఉన్నావు. ఈ దేశ ప్రతిష్టలను మంటగలుపుతూ ఉన్నావు. ప్రత్యేకించి నువ్వు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే మానేసావు కొనడం, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే కొనడం మానేసావు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున కొరత ఉంది ఒకవైపు, మరోవైపు రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. కాబట్టి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎక్కడికక్కడ స్వతంత్రంగా పార్టీల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎవరికి వారు నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఐ తరఫున ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో పర్యావరణ పరిహార సెస్ వసూలను నిరసిస్తూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన ట్రక్ చక్కా జామ్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మే 21 నుంచి 23వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ బంద్ సందర్భంగా ఈ నెల 18 నుంచి ఢిల్లీ ప్రాంతాలకు సరుకు రవాణా నిలుపుదల చేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు వైవి ఈశ్వర్రావు తెలిపారు. 62 రవాణా సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు కాలనీలో గల ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వైవి ఈశ్వర్రావు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా, జి వీర వెంకయ్య తదితరులు మాట్లాడుతూ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కొన్ని రవాణా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. పర్యావరణ పరిహార సెస్ పేరుతో లైట్ గూడ్స్ వాహనాలకు 2,000, హెవీ గూడ్స్ వాహనాలకు 4,000 చొప్పున వసూలు చేయడం అన్యాయమన్నారు. యూరో 4 వాహనాలకు ఢిల్లీ ప్రవేశాన్ని నిషేధించాలనే ప్రతిపాదన సరికాదన్నారు. యూరో వాహనాలపై పర్యావరణ పరిహార సెస్ విధించడం పట్ల ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లపై తీవ్ర భారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ మే 21, 22, 23వ తేదీల్లో ట్రక్ చెక్ జామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బంద్కు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సహా 62 రవాణా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని తెలిపారు. ఈ నెల 18 నుంచి ఢిల్లీ ప్రాంతానికి వెళ్లే సరుకు రవాణా నిలుపుదల చేయాలని వారు లారీ యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఇది ఢిల్లీకే పరిమితం కాదని, రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా రంగ భవిష్యత్తును కాపాడుకునేందుకు ఐక్యంగా నిలబడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో 21, 22, 23 తేదీల్లో ఆ స్థానికంగా ఉన్న 62 సంఘాలతో కూడి అక్కడ బంద్ నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఈసీసీ ట్యాక్స్ అని చెప్పి, ఎన్విరాన్మెంటల్ ట్యాక్స్, అదే పర్యావరణ పరిహార సెస్ అని చెప్పి
చిన్న బండికి 2,000, పెద్ద లారీకి 4,000 చొప్పున ఆ ఢిల్లీలో ఎంట్రీ ట్యాక్స్ వేస్తున్నారు. ఇది చాలా అన్యాయం ఇది. అలాగే నవంబర్ 1వ తేదీ నుంచి 2026 నవంబర్ 1వ తేదీ నుంచి BS4 వాహనాలని బ్యాన్ చేస్తున్నారు. మరి ఇది కాకోకుండా ఇప్పుడు BS6 వాహనాల మీద ఇప్పుడు ఈ పన్ను విధిస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంటల్ సెస్ అని. ఇది రవాణా రంగానికి కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ తీవ్రమైన విఘాతం కలిగించే పరిస్థితి ఉంది. ఇది దీంతోనే సరిపోదు. ఇప్పుడు ఇది కానీ వాళ్ళు ఢిల్లీలో మొదలుపెట్టి స్టార్ట్ చేసినట్టయితే ఇక మన భారతదేశంలో ఉన్న అన్ని నగరాలకు కూడా ఇటువంటి వ్యాప్తి చేకూరుస్తారు. అందుకని ఈ 62 సంస్థల ద్వారా ఢిల్లీలో నిర్వహించే బంద్కి మేము ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషను, అట్లాగే మాకున్న ఇక్కడ స్థానిక సంఘాలు, అట్లాగే సౌత్లో ఉన్న సంఘాలన్నీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి పెట్టి ఒక చెస్సు చిన్న వాహనాలకు 2,000, పెద్ద వాహనాలకి 4,000 విధించడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ కూడా గతంలో కూడా గ్రీన్ ట్యాక్స్ అనేది కూడా గత ప్రభుత్వాలు కూడా విపరీతంగా వసూలు చేసి లారీ యజమానుల్ని, ఇది కేవలం లారీ యజమానులనే కాదు, ఇది సామాన్య మానవులు అందరికీ కూడా ఇది పెను భారంగానే మారుతుంది. ఎందుకంటే ఈ ట్యాక్సులు పెంచుకుంటూ పోతూ ఉంటే ఎక్కడికక్కడ ఇవన్నీ ప్రజలు భరించవలసి వస్తుంది. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలి. దానికి మద్దతుగా కూడా మేము ఇది చేయటం జరిగింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా డీజిల్ పెంచడం చాలా బాధాకరం. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, మనకి ఉప్పుల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగవనేది కూడా ఒక 15-20 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసి మేము అటువంటి ఆలోచనలు లేవని చెప్పి చెప్పిన 10 రోజులకే ఈ డీజిల్ పెంచడం చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మన ప్రధానమంత్రి గారు ఖర్చులు తగ్గించుకోండి, అన్నీ జాగ్రత్తగా ఉండాలనేది అనటం బాగుంది, మంచి పద్ధతి అది. దానికి విరుద్ధంగా ఇవన్నీ పెంచుకుంటూ పోతే ఇవన్నీ ప్రజల మీద భారం పడుతుంది. ఏమైనా కానీ దీన్ని ఎమ్మటే విరమించుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది మా AMTC పిలుపు మేరకు మేము ఆంధ్రప్రదేశ్లో మొత్తం మా ప్రాంతీయ సోషల్ కానీ మేము కానీ అందరుగా పూర్తిగా మా AMTCకి మద్దతు పలుకు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.